ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 3 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. వ్యాఖ్యానాంశం: కార్యారంభము కంటే కార్యాంతము మేలు. వ్యాఖ్యానం: అవును, తొలిగా క్రీస్తును నమ్మినప్పుడు హింస, బాధలు కలగవచ్చు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 36వ వచనంలో క్రీస్తు పలికినట్టు, ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులవుతారు. ఇది ఆరంభాన జరుగుతుంది. అయితే క్రమక్రమేణా మరొకటి చూచాం. అదేమంటే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్లు, ఆ విశ్వాసి తన ప్రవర్తన దిద్దుకొని క్రీస్తు కొరకు చక్కగా నడుచుకుంటూ వస్తే అతని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనందున ఫలితంగా దేవుడే ఆ శత్రువులను సహా నమ్మిన వారికి మిత్రులుగా చేస్తాడు. భక్తుడైన ఇస్సాకు నీతితో సమకూడిన జీవితం జీవిస్తూ భయభక్తులతో నడుచుకుంటూ రాగా, ముందు శత్రువులుగా ఉండి ఆయన త్రవ్విన బావులను బలాత్కారముగా ఆక్రమించుకుని వారిని దేవుడే మిత్రులనుగా మార్చివేశాడు. వారే వచ్చి ఆయనతో ప్రమాణపూర్వకమైన నిబంధన చేసుకున్నారు. చూడండి, ఆదికాండం గ్రంథం 26వ అధ్యాయం 26 నుండి 29 వచనాలు. అంతేకాదు, మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది అని రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో చెప్పుచున్న దానిని తెలుసుకొని, ఆరంభం కంటే క్రీస్తు వచ్చినప్పుడు మనకు అంతంలో మేలైన దానిని అనుగ్రహిస్తాడు అని నిరీక్షణ పెట్టుకొని సంతోషిస్తున్నాం. అంతమని చెబితే సరిపోదు. ఎందుకంటే క్రీస్తు ముఖాంతరమున హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం ప్రకారం నాశనం లేనిది కనుక అంతము లేని జీవము గల స్థితిలోకి వచ్చి ఉన్నాం. ఇది నమ్ముతున్నారా? అయితే క్రీస్తు రెండవసారి వస్తే సరి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ప్రకారం క్రమేణా అంతం పొందవలసిన వాటన్నిటికీ అంతము కలుగగా భక్తులు నిత్యత్వంలో చేరి సంతోషిస్తారు. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.